నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చేసినటువంటి ఒక చర్చలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఆయన పూర్తిగా హిందువులను తిట్టాడా, హిందుత్వం తిట్టాడా, బీజేపీ ఆర్ఎస్ఎస్ని మాత్రమే తిట్టాడా, ఇవన్నీ పక్కన పెడితే హిందువులకు ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంపై విహెచ్పి నాయకులు శశిధర్ గారు మనతో ఉన్నారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. రాహుల్ గాంధీ గారి ప్రసంగం పూర్తిగా మీరు ఫాలో అయ్యారు కదా. రాహుల్ గాంధీ నేను కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి హిందుత్వాన్ని మాత్రమే వ్యతిరేకించాను, మొత్తం హిందువుల గురించి మేము మాట్లాడలేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్య. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటారు సామెత. రాహుల్ గాంధీకి ఈ దేశం అర్థం కాలేదు, సనాతన ధర్మం గురించి కనీస అవగాహన లేదు. యాక్సిడెంటల్ హిందూ అని ప్రకటించుకున్నటువంటి నెహ్రూ మునిమన్మడు రాహుల్ గాంధీ. హిందుత్వం మీద అణువణువున ద్వేషభావం ప్రదర్శించినటువంటి ఇందిరాగాంధీ 7 నవంబర్ 1966లో నిర్దాక్షిణ్యంగా గోప్రేమికుల మీద ఫైరింగ్ ఓపెన్ చేసి వందలాది మందిని హత్య చేయించబడ్డటువంటి ఇందిరాగాంధీ మనుమడు. తను ఈ దేశ పౌరసత్వాన్ని కూడా స్వీకరించడానికి ఇష్టపడని సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వంలో హిందువులను 2వ గ్రేడ్ సిటిజన్లుగా చేయడానికి కుట్ర పన్నినటువంటి ఒక పార్టీకి చెందినటువంటి నేటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆయన వల్ల హిందువుల హింసావాదులని మాట్లాడతాడు. దేశ విభజన సమయం లోపట లక్షలాది మంది హిందువుల ఊచకోతకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం యొక్క వారసుడు ఇవాళ హిందువులను తీవ్రవాదులుగా హింసావాదులుగా చిత్రీకరిస్తారు. ఎవరి మౌనం, ఎవరి అసమర్థత, లక్షలాది మంది హిందువులు దేశ స్వాతంత్రం జెండా సాక్షిగా ఎగరేస్తుంటే ఊచకోతలకు గురైనరు. ఎవరు చంపింది, ఎవరు హత్యలు చేసింది, అఫ్జల్ గురువుకు, యాకబ్ మూమెంట్లకు జేఎన్యూ యూనివర్సిటీలో వెళ్ళి వాళ్ళ జయంతులకు వర్ధంతులకు మద్దతు తెలిపేటువంటి వాళ్లకు మద్దతుగా కూర్చున్నటువంటి ఈ వ్యక్తి, ప్రజాస్వామ్య పార్లమెంటును కుప్పగూలుస్తా అన్నటువంటి అఫ్జల్ గురువుకు క్షమాభిక్ష పెట్టాలని రాత్రికి రాత్రి సుప్రీంకోర్టు తలుపులు తట్టినటువంటి ఈ వ్యక్తులు ఇవాళ హిందువులను హింసావాదులుగా చిత్రీకరిస్తారు. నేను వీర సావర్కర్ను కాదు, నేను గాంధీని అని అరువు తెచ్చుకున్న గాంధీ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆయన ఆ వంశానికి కానీ ఆ వ్యక్తులకు కానీ ఏ రోజుకు ఈ రాష్ట్రీయవాదం అర్థం కాదు, వీర సావర్కరు అర్థం కాదు. అటువంటి చరిత్ర ఆ కుటుంబ నేపథ్యాన్ని మనం చూసినాం. హిందూ తీవ్రవాదాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని తీవ్రవాదంతో పోల్చినటువంటి కుట్రలు దిగ్విజయ్ సింగ్ కానీ, షిండే కానీ, చిదంబరం కానీ ఏ విధంగా హిందుత్వాన్ని, హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని బయట దేశాలు కూడా మాట్లాడలే. ఇప్పటివరకు పాకిస్తాన్ కూడా ఆ పదాన్ని ఉపయోగించలే. కానీ యూపీఏ 1 ప్రభుత్వం లోపల హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరించేటువంటి కుట్రలు పన్నినటువంటి ఆ వంశం, అరువు తెచ్చుకున్న గాంధీ పేరు పెట్టుకున్నటువంటి ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ హిందువులు మతోన్మాదులని మాట్లాడుతున్నారు. శక్తి మీద పోరాడతాని బహిరంగంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో శక్తిని పూజిస్తాం, శక్తిని ఆరాధిస్తాం. ఇది ఈ దేశం యొక్క సనాతనమైనటువంటి ధర్మం యొక్క గొప్పదనం. ఆ శక్తి మీద పోరాడుతా అంటే ఎవరు పోరాడుతున్నాడు? ఇవాళ శక్తి మీద తీవ్రవాదులు పోరాడుతున్నారు. ఆ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులతోటి, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని ఇవాళ ఆయన ప్రవచనాలు ఇస్తున్నాడు. ఆయన హిందుత్వం హింస అని మాట్లాడుతున్నాడు. ఎవడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నంతో అంటగాగినటువంటి ఎవడు? ఈ రాహుల్ గాంధీ కాదా? ఈ విధంగా అణువణువున హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, రాష్ట్రీయ హిందూ వాదాన్ని వ్యతిరేకించేటువంటి భావజాలం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ నాయకుడి వల్ల రాహుల్ గాంధీ పార్లమెంట్లో సింగోల్ ప్రతిష్ఠించొద్దట. రామ మందిరాన్ని ఏ విధంగా వ్యతిరేకించారో నల్లబట్టలు వేసుకొని భూమి పూజ రోజు మనం చూసినాం.
ఇదే వ్యక్తులు ఈ దేశంలో రక్తపాతం పారించినటువంటి బాబర్ సమాధిని ఎవరు సందర్శించి వచ్చిండ్రు? ఈ రాహుల్ గాంధీ. ఇవాళ ఈయన అహింస గురించి పాఠాలు చెప్తాడు. ఇవాళ ఈయన సహనం గురించి, పరమత సహనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు పార్లమెంట్లో. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. బాబర్ సమాధిని సందర్శించి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఔరంగజేబ్ సమాధిని కూడా. కంచి శంకరాచార్యను ఎవరు అరెస్ట్ చేసిండ్రు? స్వయంగా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఆనాటి పెద్ద మనిషి చెప్పిండు కదా, సోనియా గాంధీ ఏ రకంగా కుట్రలు చేసింది, కంచి శంకరాచార్య అరెస్ట్ వెనకాల కారణాలు ఏందనేది. అదేవిధంగా అనేక విషయాలు. పాల్ఘర్ స్వాములను చంపినప్పుడు ఎక్కడ పోయింది నీ నోరు? ఎందుకు స్పందించలేదు? ఎవరు హింసావాదులు? ఇవాళ కేరళలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సందేశ్ ఖాళీలో జరిగిన దాని మీద ప్రియాంక నోరెందుకు మెదులుతలేదు, రాహుల్ గాంధీ నోరెందుకు మెదులుతలేరు? అవి అహింసనా? ఇవాళ మీరు హింస గురించి, హిందుత్వ హింస గురించి పాఠాలు చెప్తారా ఈ దేశానికి? ఇవాళ తీవ్రవాదానికి పరోక్షంగా పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థలను వెనుకేసుకుంటూ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇవాళ ఏ రకమైనటువంటి మతోన్మాదాన్ని, మత హింసను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు? హిందువులారా మీ సమాధులకు పూలను సిద్ధం చేసుకోండి, క్రైస్తవులారా మీ సమాధులకు క్యాండిల్స్ సిద్ధం చేసుకోండి అని బహిరంగంగా ర్యాలీలు తీసి హింసోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి శక్తులకు కొమ్ముగాస్తూ వాళ్ళ మీద మేము బ్యాన్ ఎత్తేస్తాము అని ప్రకటించుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంట్లో అహింస గురించి ఉపన్యాసాలు ఇస్తాడు. హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తాడు. మేల్కోటే లోపట టిప్పు సుల్తాన్ ఏ విధమైనటువంటి మారణ హోమం సృష్టించిందో తెలియదా? అటువంటి టిప్పు సుల్తాన్కు జయంతులు, వర్ధంతులు చేస్తామని ప్రకటించి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, దగ్గరుండి వాళ్లకు నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ హింసోన్మాదులు హిందువులు అంటాడు. ఎవరు హింసోన్మాది? టిప్పు సుల్తాన్ కాదా హింసోన్మాది? లక్షలాది మంది హిందువుల యొక్క రక్తపాతం పారించలేదా? మొన్నటికి మొన్న మణిపూర్లో జరిగినటువంటి సంఘటన లోపట హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు ఇవాళ రాహుల్ గాంధీ నోరు మెదపలేదు? ఎవరు హింసకు పాల్పడరు? ఎవరు బాధితులు? ఎవరు విధ్వంసకారులు? సిఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సిఏఏ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ హింసకు గురవుతున్నటువంటి హిందువులను ఆదుకుంటామంటే వ్యతిరేకించేటువంటి ఈ నీచులు ఇవాళ హిందువులను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తారు. హింసకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను సెక్యులరిస్టులుగా, మానవతావాదులుగా చిత్రీకరిస్తారు. ఈ రకంగా అనేక విషయాలు మనం ఆలోచన చేస్తే ఇవాళ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని అణువున వ్యతిరేకించడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ చరిత్ర అది. ఈ పుస్తకం స్వాతంత్రం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15, 1947 వరకు ఈ దేశం లోపట హిందువుల రక్తం ఏరులై పారించడానికి కారణమైనటువంటి ఒక కుటుంబం. మహమ్మద్ అలీ జిన్నాకు పాకిస్తాన్ అప్పజెప్పి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని అన్నటువంటి కలలు కన్నటువంటి నెహ్రూ కుటుంబం సాగించినటువంటి రక్తపాతం, హింసోన్మాదులు అంటే ఈ దేశం లోపట మొట్టమొదటి కుటుంబం, హింసోన్మాద కుటుంబం అంటే నెహ్రూ కుటుంబమే. సుమారు 10 లక్షల మంది హిందువులు ఆ రోజు ఊచకోతలకు గురైనరు. లెక్క ఇంకా తెలియదు, ఇంకా పెరుగుతుంది, 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. కోట్లాది మంది హిందువులు నిరాశ్రయులైనరు. ఎవరు హింసకు పాల్పడ్డది? ముస్లిం లీగుతోటి అంటగాగింది ఎవరు? మీరు ఇవాళ ముస్లిం లీగుకు మద్దతు ఇచ్చినటువంటి మీ కుటుంబము, ముస్లిం లీగుకు దేశాన్ని పంచినటువంటి మీ కుటుంబము, హిందువుల యొక్క మాన ప్రాణాలపైన దేశాన్ని ఏలాలని కలలుగన్నటువంటి మీ కుటుంబము ఇవాళ హిందువులను హింసోన్మాదులుగా, ముస్లింలను పరమత సహనపరులుగా చిత్రీకరిస్తున్నారు కదా. ఇది నిజంగా ఇవాళ ఈ దేశానికి అటువంటి ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావడం ఈ దేశ దురదృష్టంగా మనం భావించాల్సి వస్తుంది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ఈ వెనకాల హిందువులను మతోన్మాదులుగా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సహజంగా హిందువులు మతోన్మాదులు కాదు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాతనే అట్లా తయారయ్యారనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏ రోజు కూడా మేము హిందుత్వాన్ని మతము అనేటువంటి సంకుచిత ధోరణిలో చూడలేదు. ఈ భూమి ధర్మమే అది కాదు.
ప్రపంచంలో ఎక్కడ నిరాశ్రయులైన ఇంత ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో ఆకలితోటి వచ్చినటువంటి వాళ్ళను ఆదరించి ఇంత అన్నం పెట్టినటువంటి దేశం సనాతనమైనటువంటి ధర్మం. మా సిద్ధాంతం చాలా స్పష్టం. మేము హిందుత్వాన్ని మతము అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ధోరణిలో చూడము. ఇది ఒక రాష్ట్రీయవాదం, ఇది ఒక జాతీయవాదం. కాబట్టి హిందుత్వాన్ని మతము అనేటువంటి సంకుచితమైనటువంటి ధోరణిలో చూసేటువంటి వాళ్ళు సెక్యులరిజం ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదులు, ఇస్లామిక్ మతోన్మాదులు వాళ్ళు ఇవాళ సెక్యులరిజం ముసుగులు వేసుకున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాదులు ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబం. ఇవాళ మొదటి నుంచి వాళ్ళు సోమనాథ్ టు అయోధ్య, స్వాతంత్రం వచ్చిన కొత్త లోపట జాతి ఎందుకు సోమనాథ్ టెంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టాలనుకున్నాడు? ఈ జాతి సాంస్కృతిక పునర్వైభవాన్ని మళ్ళీ నిర్మించాలనుకున్నాడు. సోమనాథ్ నుంచి అయోధ్య, కాంగ్రెసే కట్టింది కదా సోమనాథ్ నుంచి అయోధ్య. అందుకే ఇవాళ కాంగ్రెస్ను విభేదించింది సర్దార్ వల్లభాయ్ పటేల్, విభేదించిండు. కాంగ్రెస్ను సుభాష్ చంద్రబోస్ విభేదించిండు. ఎందుకు ఈ నెహ్రూ కుటుంబాన్ని జాతీయవాదులు విభేదించారు అనేటువంటిది ఇవాళ ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా కేవలం తమ కుటుంబము, తమ స్వార్థము ప్రధానంగా పనిచేస్తున్నారు. కాబట్టే ఈ దేశంలో మనం చరిత్రలో ఇప్పటివరకు మనం చాలామంది చరిత్ర చదువుకోలేదు. నిజంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర చదివిన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదివిన, అనేక మంది జాతీయ వీరుల యొక్క చరిత్ర చదివిన ఈ యొక్క నెహ్రూ గాంధీ కుటుంబాన్ని ఎందుకు విమర్శించారు, ఎందుకు వ్యతిరేకించారో తెలుసుకుంటే ఈ మంచిది మనందరికి కూడా. కానీ మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు హిందువులని? దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ లేదంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలన్నిటివి పూర్తిస్థాయిగా హిందువుల మనసుల్లో విషం నింపుతోంది, లేనిపోని ఒక అగాధం సృష్టిస్తోంది, జాతుల మధ్య వైరుధ్యాలను భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతుంది, దానికి ఆర్ఎస్ఎస్ సాధ్యం పోతుందని ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట మాట్లాడారు, సేమ్ రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఈ దేశంలో ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా ముస్లింలే. ఓకే, నిస్సిగ్గుగా నిర్లజ్జగా మేము ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం కోసమే జిహాద్ చేస్తున్నామని ప్రకటించుకొని ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తున్నది ఎవరో చరిత్ర ముందర ఉన్నటువంటి, కండ్ల ముందర ఉన్నటువంటి నిజం. ఇవాళ మీరన్నట్టు ఆర్ఎస్ఎస్ గురించి కానీ ఇతర జాతీయవాద సంస్థల గురించి కానీ మాది జాతి పునర్నిర్మాణం అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ప్రయాణం. ఓకే, జాతి విధ్వంసకర శక్తులను, జాతి పునర్నిర్మాణ శక్తులను ఒక దగ్గర చేర్చి మాట్లాడొద్దు. చరిత్ర కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర, స్వాతంత్రం ఉద్యమంలో జరిగినటువంటి చరిత్ర, స్వాతంత్రం ఇవాళ ఆజాదీక అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి చరిత్ర, మొత్తం చరిత్ర నుంచి కదా మనం వాస్తవాలను ఏవి అవాస్తవాలు ఏవనేటువంటిది ప్రజల ముందు ఉంచాలి. ఒక్క సంఘటన చెప్పగలుగుతారా? ఇవాళ కాంగ్రెస్ గురించి నేను 100 చెప్పిన. ఇవాళ కాశ్మీర్లో ఎందుకు హిందువులు ఊచకోతలకు గురైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడి చూసింది? ఎందుకు కాశ్మీరీ పండితులను ఊచకోతలను ఆపలేకపోయింది? షేక్ అబ్దుల్లా స్నేహం కోసం, షేక్ అబ్దుల్లాకు ఒక దేశాన్ని పంచేయడంలో భాగంగా నెహ్రూ కుటుంబం కాదా ఇవాళ కాశ్మీర్లో హిందువుల ఊచకోతకు కారణం? దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఎవరు హింసోన్మాదాన్ని ప్రోత్సహించారు? ఈరోజు కూడా నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న హిందూ మహిళలపైన అకృత్యాలు సాగుతుంటే ఎందుకు ఇండి గఠబంధన్ నోర్లు లేస్తలేవు? ఎవరు హింసోన్మాదానికి సమర్థిస్తూ ఉన్నారు? కేరళలో రోజుకొక జాతీయవాది హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ఇండి గఠబంధన్ నోరు మెదుపుతలేదు? ఎవరు హింసోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు? నిర్లజ్జగా కదా పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థలపైన మేము నిషేధం ఎత్తేస్తామని, షరియా లా అమలు చేస్తామని చెప్పి మొన్నటికి మొన్న మేనిఫెస్టో కింద చూస్తే ఈ దేశాన్ని ఏ విధంగా దారుల్ ఇస్లాంగా మార్చేటువంటి కుట్రలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో పరోక్షంగా ఆ యొక్క చట్టాలకు కానీ వాటికి కానీ సమర్థిస్తుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అనేక విషయాల లోపట మొదటి హక్కు ఈ దేశం వనరుల మీద ముస్లింలకు ఉంటుందని మాట్లాడింది ఎవరు?
వీళ్ళు వాళ్ళ సమానత్వం గురించి మాట్లాడతారా? ఈ దేశాన్ని మతం ఆధారంగా పంచినటువంటి వీళ్ళు ఈ దేశంలో హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? మతహింస నిరోధక చట్టం పేరు మీదన హిందువులను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయలేదా? ఒక పాపం కాదు, కాంగ్రెస్ పాపాల చిట్ట ఇప్పాలనుకుంటే అనేక రకాలైనటువంటి విషయాలు. ఇవాళ వీళ్ళు మోడీపై పోరాటానికి అవసరం అనుకుంటే మేము పాకిస్తాన్ తోటి కూడా చేతులు కలుపుతామని ప్రకటించినటువంటి మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ మనం చూడలేదా? ఇవాళ ఈ దేశం మీద యుద్ధానికి కూడా, అంటే ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వం మీద కూడా శత్రు దేశాలతోటి చేతులు కలిపైనా ఇక్కడ జాతీయవాదం మీద మేము పోరాడతామని నిస్సిగ్గుగా ప్రకటించినటువంటి పార్టీ నేతలు ఎవరు? నిన్నగాక మొన్న ఇదే హైదరాబాదు నుంచి ఎన్నికైనటువంటి ఓవైసీ పాలస్తీనాకు జై అంటే ఇవాళ ఈ ఇండి గఠబంధన్ నేతలు ఎందుకు నోరిప్తలేరు? భారత్ మాతకు జై అని అన్నాడు, ఇదే రాహుల్ గాంధీ అన్నాడు. భారత్ మాతకు మేము ఎందుకు జై కొట్టాలని అన్నారు. జాతీయ గీతం భారత లేచి నిలబడాలనా అని సందేహాలు వ్యక్తం చేసిండ్రు. జై శ్రీరామ్ నినాదం అనొద్దన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ని రకాల అవహేళన చేసిరో చూసినాం మనం. ఇవాళ హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ రకమైనటువంటి వ్యక్తులు, ఈ రకమైనటువంటి భావజాలం చేతుల్లోపట భవిష్యత్తు లోపట ఒక మొఘలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ తోటి విధ్వంసకర శక్తుల యొక్క ప్రణాళికలు ఏవైతే ముందుకు పోతున్నాయో ఇటువంటి రాజకీయాలు వాళ్ళకు పరోక్షంగా సహకరిస్తూ ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా ఆదిలోనే మనం వీటికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆహార నియమాలతో పాటు మాబ్ లించింగ్ లాంటివి గోవధ పేరుతోటి ముస్లింలను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో ముస్లింలు పూర్తి స్థాయి అభద్రతా భావంతో బతుకుతున్నారనేటువంటిది నిజం కాదంటారా? వ్యవసాయ దేశం లోపట అంబేద్కర్ గారు ఆర్టికల్ 48 ప్రకారం గో సంపదను కాపాడుకోవాలని, అది ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. దానికి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేయమంటే అది ఆహారపు అలవాట్లపైన చేసినటువంటి దాడియా? రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఈ దేశంలో అక్రమంగా చొరబడి ఈ దేశంలో విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళను తిప్పి పంపాలని ప్రయత్నం చేస్తే అది ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసినట్ట? వాడు ఈ దేశద్రోహి. ఈ దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చిండు. మతం ఆధారంగా ఈ దేశం లోపల విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. వాడిని మనం ఉపేక్షించాలా? అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటి ఇదే కదా బాలాపూర్ లోపల మనం ఇప్పటికి కూడా రోహింగ్యా కాలనీలు వెలిసినాయి. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒక పక్కన డిఫెన్స్ అకాడమీ ఉన్నది. అనేక డిఫెన్స్ కంపెనీలకు ఆనుకొని గోడల పొంటి దేశ విద్రోహకర శక్తులు మకామేస్తే దాన్ని భరించడం సెక్యులరిజమా? దాన్ని వ్యతిరేకించడం మతతత్వవాదమా? చెప్పాలి వాళ్ళ సమాధానం. రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులను వ్యతిరేకిస్తే ముస్లింలను వ్యతిరేకించినట్టు అంటే తప్పకుండా మీరు అనుకున్న దాంతో మీరు ఏమన్నా అనుకోండి. ఓకే, వాళ్ళు మతం ఆధారంగా ఈ దేశాన్ని విధ్వంసం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. దానివల్ల ముస్లింలకు, భారతదేశంలో ముస్లింలకు భయం కలగదా? ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ ప్రయోజనాలకు మొదటి పీట వేయాలి. అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఈ దేశం చూసింది. యాకూబ్ మెమన్ లాంటి ఒక విద్రోహుణ్ణి ఈ దేశం చూసింది. 30 జూలై 2014 ఇద్దరి అంత్యక్రియలు ఒకటే రోజు జరిగినాయి. ఓ పక్కన రామేశ్వరం లోపట అబ్దుల్ కలాం మహనీయుని యొక్క అంత్యక్రియలు జరుగుతుంటే ముంబై లోపట సీరియల్ బాంబు పేలుళ్లకు రైళ్లలో బాంబులు పెట్టినటువంటి యాకూబ్ మెమన్కు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తే దాన్ని అమలు చేస్తే యాకూబ్ మెమన్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 విజువల్స్ మీరు వేయండి. ఏది విధ్వంసకర భావజాలం, ఏది జాతీయవాద భావజాలమో ప్రజలే నిర్ణయించుకోవాలి. అటువంటి విధ్వంసకర భావజాలాన్ని మతం ఆధారంగా ఈ దేశాన్ని వ్యతిరేకిస్తాం, మతం ఆధారంగా ఈ దేశం పైన దాడులు జరుపుతాం అనేటువంటి దాన్ని తప్పకుండా తిప్పికొట్టాల్సిందే. అందులో సాధారణ ముస్లింలు కూడా ఉన్నారు. యాకూబ్ మెమన్ అంత్యక్రియలలో ఎవరైతే బాంబేలో ఉన్నటువంటి సాధారణ ముస్లింలు లక్షలాది మంది వేరు. సో ఇచ్చినటువంటి స్లోగన్ లేనండి, భారత్ తేరే తుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. ఇది అక్కడ వినబడ్డటువంటి స్లోగన్లు యాకూబ్ మెమన్ అంత్యక్రియల లోపల.
అబ్దుల్ కలాం అంత్యక్రియల లోపల భారత్ మాతాకి జై. రీసెంట్గా యూపీలో కాబట్టి వాళ్ళ మతం ఆధారంగా మేము మతాన్ని వ్యతిరేకిస్తలేం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ లక్షలాది మంది యాకూబ్ మెమన్ దగ్గర పోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్తత్వం కూడా అట్లా ఉన్నట్టే అని అర్థం చేసుకోవచ్చా? యాకూబ్ మెమన్ సమర్థించినట్టే కదా నిజానికైతే. ఒక తీవ్రవాదికి పోయి శ్రద్ధాంజలి ఘటించడం అంటే తీవ్రవాద భావజాలం అవుతుందా కాదా? ఓకే. అనేక మంది మీరు అడిగిన ప్రశ్న, ముంబై వరుస బాంబు పేలుల్లో చనిపోయినటువంటి వాళ్ళలో 100కు పైగా ముస్లింలు కూడా ఉన్నారు. ఉన్నారు, అందరూ ఉన్నారు. దిల్షుక్ నగర్లో ఇక్కడ ఒక బాంబు పేలితే అది చంపడానికి ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని చూడదు. కాబట్టి మతోన్మాదంతో ఈ దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంకి మద్దతు ఇస్తున్నటువంటి శక్తులను కూకటి వేళ్లతోటి పెకిలించేయాల్సిందే. అందులో రాజీ పడొద్దు. కుహానా సెక్యులర్ ముసుగేసుకొని మతోన్మాదులకు మద్దతు ఇచ్చేటువంటి శక్తులను కూడా ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళను తిప్పికొట్టాలి, వాళ్ళ భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాలి. తిరిగి ఇదే అంశానికి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దేశంలో హిందుత్వం పేరుతోటి, హిందువుల పేరుతోటి, లేకపోతే హిందువుల సాంప్రదాయాలు కాపాడుకునేటువంటి పేరుతోటి దేశంలో హిందువుల వలన హింస పెరిగింది అనేటువంటిది నిజమా కాదా? అదే రాహుల్ గాంధీ అదే పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిండు కదా. అవును. అదే రాహుల్ గాంధీ ఒక్క సంఘటన చెప్పగలిగిండా? అసలు ఈ దేశంలో నిజంగా హిందుత్వం తీవ్రవాద భావజాలం అయితే ఈ దేశం మిగతా మతాలు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాయా? ప్రపంచంలో 54 ముస్లిం దేశాలలో లేనంత సంతోషంగా, సుఖంగా ఈ దేశంలో ముస్లింలు ఉండగలుగుతున్నారు. ఏ క్రైస్తవ దేశంలో లేనంత సుఖంగా, సంతోషంగా క్రైస్తవులు ఈ దేశంలో ఉండగలుగుతున్నారు. చివరికి జనాభాలో అత్యల్పంగా ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించగలిగినరు. ఈ దేశంలో హిందుత్వం ఉన్నంత వరకే ఈ దేశం ప్రశాంతంగా, సుభిక్షంగా, శాంతియుతంగా ఉంటుంది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు సెక్యులర్ గురించి ఈ దేశానికి పాఠాలు చెప్పాలని అనుకోలేదు. ఓకే. రాజ్యాంగ నిర్మాతలు సెక్యులర్ అనేటువంటి పదం ఈ దేశానికి అవసరమే లేదు, ఈ భూమి ధర్మమే సెక్యులిజం. ఇందిరాగాంధీ సెక్యులిజం అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో జోడించి పరోక్షంగా ఇవాళ ఇస్లామిక్ ఎజెండా అమలుకు కారణమవుతుంది. ఇవాళ సెక్యులిజం గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? పొద్దున్న లేస్తే సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటాడు సెక్యులరిస్టు. కశ్మీర్లో ఊచకోతలను సమర్థిస్తున్నాడు సెక్యులరిస్టు. బాంబు పేలులకు పాల్పడ్డటువంటి వాళ్ళకు క్షమాభిక్ష పెట్టాలన్నటువంటి వాడు సెక్యులరిస్టు. ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాలు, రోహింగ్యాకు, బంగ్లాదేశీయులకు సపోర్ట్ చేస్తాడు సెక్యులరిస్టు. వీళ్ళు సెక్యులరిస్టులు. ఈ దేశంలో ఎవరిని మతతత్వవాదులు అంటున్నాడు రాహుల్ గాంధీ లాంటోడు. ఇవాళ ఈ దేశానికి ఇప్పటికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనను అందించినటువంటి రాముడు ఆదర్శం అంటే మేము మతోన్మాదులము, కృష్ణుడు ఆదర్శం అంటే మేము మతోన్మాదులము, భగవద్గీత సారాంశం ఆదర్శం అంటే మతోన్మాదులము. ఎవరు హింసోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి వ్యక్తులు, సంస్థలు, శక్తులు ఇవాళ ఈ దేశంలో సెక్యులరిస్టులు అయినారు. సెక్యులరిజం నథింగ్ బట్ అదొక రకమైనటువంటి ఈ దేశ వ్యతిరేక భావజాలంగా తయారైంది. అందులో నో డౌట్. మనం అదొక సపరేట్ మతం ఇది. ఈ దేశంలో నిజంగా ఇవాళ ఓడి మైనార్టీలు అంటే నిజంగా హిందువులే మైనార్టీలు అని చెప్పుకోవాలా. కానీ అంత హిందువులకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేంద్ర మోడీ ఈ ఎన్నికల సందర్భంలో అనేటువంటి పదాన్ని ముల్లాలు, మదర్సాలు, ముజ్రాలు, ఇంకేవో మాట్లాడారు. కానీ అవన్నీ తప్పుడు నిర్ణయాలని ఎన్నికల్లో తీర్పు వచ్చింది. ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పారు అనేటువంటిది కదా. నేను రాజకీయాల జోలికి ఎక్కువ మాట్లాడను. అంటే ప్రజల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మోడీకి ఓటేయలేదు, వ్యతిరేకంగా ఓటేశారు. ప్రజల తీర్పు, ఫెడరల్ సిస్టమ్, ఇన్ని రకాల ప్రాంతీయ పార్టీలు,
ఈ రకమైనటువంటి ఒక ఎలక్షన్ విధానం జరిగినాక కూడా ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినట్టు 99 వచ్చినటువంటి కాంగ్రెస్ గెలిచినట్ట 240 వరకు చేరుకున్నటువంటి బీజేపీ గెలిచినట్ట ప్రజాస్వామ్యంలో ఎవరికి ప్రజల మద్దతు ఉంది 99 వస్తే ఆగుతలేడు ఏదో సాధించినట్టు ఇవాళ కాంగ్రెస్ ఒక ఫీలింగ్లో అసలు మాకే ప్రజలు అప్పచెప్పారు ఆ అధికారము అసలు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నదనేటువంటి అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు స్పీకర్ విషయం లోపటే ఈయనకు వండి దంగం పెట్టాలన్నా స్పీకరు ఎంత రాజవంశపు భావజాలం రాహుల్ గాంధీది ప్రధానమంత్రి కాబట్టి సభా నాయకుడు కాబట్టి వయస్సులో పెద్ద కాబట్టి స్పీకర్ నమస్కారం చేసిండొచ్చు జనరల్గా ఇది ధర్మం ఈ భూమి ధర్మం ఇది సనాతనమైనటువంటి ధర్మం మనం పదవులు బాధ్యతలు ఇవాళ ఉంటే పోతాయి వయస్సులో పెద్దవాళ్లకు గౌరవం ఇస్తాం కానీ రాహుల్ గాంధీ మానసిక స్థితి ఏంది ఇంకా ఆయన రాజవంశం అనుకుంటున్నాడు ఈ దేశాన్ని పాలిస్తేందుకు ఇక మా కుటుంబానికి అధికారం ఉంది మేము పుట్టిందే ఈ దేశాన్ని పాలిస్తేందుకు మాకు తప్పితే ఈ దేశం లోపల పేదల వరకు అర్హత లేదు ఈ దేశాన్ని పరిపాలిస్తేందుకు అన్నటువంటి అహంకారము ఆ రాజవంశ భావజాలం కదా నిన్న స్పీకర్ మీద నాకు ఒంగి దండం పెట్టలేదని మాట్లాడినటువంటి వ్యక్తి ఈయన ప్రజాస్వామ్యం గురించి ఇవాళ పాఠాలు చెప్తాడా ఈయన ఎంత ఈయన అనుభవం ఎంత ఈయన వయసు ఎంత వయనాడు లోపల ఎవరి ఓట్లతోటి గెలిచిండు ఇదే వయనాడు లోపల జరుగుతున్నటువంటి హింసకు కారణమో రాహుల్ పిఎఫ్ఐ ఎస్డిపిఐ లాంటి విద్రోహ సంస్థలతోటి హిందువులను ఊచకోతలు కోస్తున్నటువంటి సంస్థల మద్దతుతోటి గెలిచినవు నువ్వు ఇవాళ నువ్వు హిందువులను హింసావాదులని అంటావు వాళ్ళనేమో సెక్యులరిస్టులు మత సహనం పాటించేటువంటి వాళ్ళు అంటావు నువ్వు ఎందుకు వయనాడు పోటీ చేసినావు ఏ భావజాలం ఎక్కుందని పోయి వయనాడుని ఎంచుకున్నావు నువ్వు ఇవాళ ప్రియాంక గాంధీని తీసుకుపోయి మళ్ళీ వయనాడు నుంచి ఎందుకు పోటీ చేపిస్తున్నారు ఏ హింసోన్మాద భావజాలం మిమ్మల్ని గెలిపిస్తుందన్న నమ్మకం ఉంది ఎవరు హింసకు పాల్పడుతున్నది చరిత్ర చెప్పండి మీ కుటుంబం హింసోన్మాదాన్ని ప్రోత్సహించింది మీ కుటుంబం ఇవాళ లక్షలాది హిందువుల యొక్క హత్యలకు కారణమైంది మీ అధికార దాహం ఇంకా ఈ దేశాన్ని ప్రమాదానికి నెట్టేస్తుంది ఇది గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర అసలు గాంధీలే కాదు మీరు ఈ దేశాన్ని ఎక్కడి నుంచి మీరు పెట్టుకున్న పేరు దగ్గర నుంచి మీరు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు సో దేశంలో హిందువులు అయితే హింసావాదంతో లేరు లేదా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు అబద్ధం అంటారు మీరు హిందువులు గతంలో ఇప్పుడు ఎప్పుడు హింసావాదులు కాదు కానీ చరిత్ర హింసావాదం పైన పోరాడిన చరిత్ర హిందువులకు ఉంది హిందువులు మన పురాణాలు తీసుకున్నా ఇలా మనం పండుగలు చేసుకునేది తీసుకున్నా ఖచ్చితంగా రాక్షస శక్తి మీద మనం పోరాడతాం కూడా ఓకే ఏ రోజు మన ఆధిపత్యం గురించి పోరాటాలు చేయలే కానీ సమాజంలో ఉన్నటువంటి చెడు మీద ఖచ్చితంగా కత్తెత్తినాం మన చరిత్ర అది వేల సంవత్సరాల చరిత్ర రాక్షస సంహారం జరిగింది కాబట్టి మనం పండుగలు చేసుకుంటున్నాం ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలి ఇప్పుడు ప్రజలు నమ్మరా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాన్ని నిజమే అని చెప్పింది ఇవాళ నమ్మరా హింసోన్మాదము కత్తిబట్టాలని అనుకుంటే ఇవాళ మనం ఒకనాడు యుద్ధాలు జరిగినవి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇటువంటి హింసోన్మాద భావజాలం మీద మనం యుద్ధం చేయాలా ఇటువంటి హింసోన్మాద భావజాలాన్ని రూపుమాపాలి అది ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చేయాలి ప్రజల్లోకి వెళ్తుంది అంటారా ప్రజల్లో రాహుల్ గాంధీ మాట్లాడింది వెళ్తుందా లేదంటే మీలాంటి వాళ్ళు చెప్పింది హిందువులు ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ ఓ పిచ్చోన్ లెక్క చూస్తున్నారు రాహుల్ గాంధీ ఇవాళ అయిండొచ్చు రకరకాలైనటువంటి కారణాలు ఈ కూటమికి కొంచెం మెజారిటీ పెరిగిండొచ్చు కానీ నిజంగా రాహుల్ గాంధీ తన వ్యవహారాన్ని మార్చుకోకపోతే తన యొక్క పరిపక్వత ఈ రకంగా అపరిపక్వత ప్రదర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు చూద్దాం మరి ప్రజలు మీరు చెప్పేది నమ్ముతారా రాహుల్ గాంధీ చెప్పేది చెప్తారా హిందువులు ఎవరు చెప్పేది నమ్ముతారు ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఎవరు చెప్పేది నమ్ముతారో చూద్దాం ఇవాళ ముస్లింలు క్రిస్టియన్లు అంటున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల లోపల జాతీయవాదానికి మద్దతు ఇస్తున్నటువంటి క్రిస్టియన్లు లేరా తర్వాత ఉత్తరప్రదేశ్ లోపల చాలామంది అన్నారు ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వలేదని మరి 80% ముస్లింలు ఉన్నటువంటి సీట్లలో బీజేపీని గెలిపే వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుంది కాకపోతే ఎందుకు ఇవాళ మతోన్మాద శక్తులు ఈసారి ఎందుకు
ఏకమైనవి. వాళ్ళ మతోన్మాద ఎజెండాను ముందర పెట్టుకొని, రాహుల్ గాంధీని ముందర పెట్టుకొని ఆ మతోన్మాద ఎజెండా ఈ మాత్రం ముందుకు పోయింది. ఖచ్చితంగా ఇది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ముస్లింలలో కూడా మార్పు దిశగా ఆలోచన చేస్తారు. త్రిపుల్ తలాకు ఎవరి హింస? అరే బుద్ధి ఉండాలి. ఇదే రాహుల్ గాంధీ త్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్నారు. ఎవరు హింసకు గురవుతున్నారు? ముస్లిం మహిళ హింసకు గురవుతుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నువ్వు ఇవాళ హింసోన్మాదులు అని చెప్పేసి ఇవాళ హిందువులను బ్లేమ్ చేస్తావా? పక్కన ఉన్నటువంటి తోటి ముస్లిం మహిళ మీద హింస జరుగుతుంటే ఎందుకు నువ్వు నోరు మెదపవు? ఏ మతోన్మాదానికి నువ్వు తలొంచినవు? ఇది వాళ్ళ చరిత్ర. DNA టెస్ట్ చేయించాల్సి వస్తుంది. అది మొత్తానికైతే భారతదేశంలో ఎప్పుడు కూడా హిందువులు హింసను ప్రేరేపించలేదు. ఒకవేళ హిందువులే హింసావాదాన్ని నమ్ముకుని ఉంటే వాళ్ళ భారతదేశంలో ఏ ఒక్క మతం కూడా మిగిలేది కాదనేటువంటిది వారు చెప్తున్నటువంటి సారాంశం.